నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. టీటీడీలో ప్రధానంగా అనుబంధ ఆలయాల్లో భద్రతా డొల్ల శుక్రవారం వేకువజామున మరోసారి బయటపడింది. ఈ సంఘటనకు వెళ్లే ముందు సరిగ్గా 16 సంవత్సరాల కిందట అంటే 2009లో ఈ ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న ఓ వ్యక్తి 1.3 కిలోల బంగారు నగలను తాకట్టు పెట్టడం ద్వారా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులు సీరియస్ గా తీసుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఏదో జరుగుతుంటే తాజాగా శుక్రవారం రాత్రి గోవిందరాజస్వామి ఆలయం శిఖరం పైకి ఎక్కిన ఓ వ్యక్తి బంగారు తాపడం చేసిన కలశాలను చోరీ చేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంటే ప్రతిరోజు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం 9 గంటలకు మూసివేస్తారు. ఇక్కడ భద్రతా విధుల్లో ప్రైవేటు సిబ్బంది అంటే టీటీడీ విజిలెన్స్ విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన మాజీ సైనికులతో పాటు కొంతమంది యువకులను టీటీడీ విజిలెన్స్ విభాగంలో నియమించుకున్నారు. వీరు మాత్రమే ఇక్కడ విధుల్లో ఉంటున్నారు. వీరందరి కన్నుగప్పి గోవిందరాజస్వామి ఆలయం గర్భాలయానికి సమీపంలో ఉన్న మహాద్వారం వద్ద గోడ దూకి ఆలయం పైకి చేరుకోవడం సంచలనం రేకెత్తించింది. భద్రతా వ్యవస్థకు తోడు సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ బయటపడింది. ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది గోపురం పైకి ఎక్కిన వ్యక్తిని కిందికి దించడానికి నానా యాతన పడ్డారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖతో పాటు వెస్ట్ డివిజన్ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఫైర్ ఇంజిన్లతో అలాగే భారీ నిచ్చెనలతో ఆలయం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది గోవిందరాజస్వామి ఆలయం కలశాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కిందికి దించడానికి నానా యాతన పడ్డారు. 9 గంటలకు ఆలయం మూసివేస్తే ఈ లోపల ఓ వ్యక్తి లోపల ఉన్నాడు అనే విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో టీటీడీ భద్రతా సిబ్బంది ఉన్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా అయినా గుర్తించిన ఆలయంపై ఉన్న వ్యక్తిని కిందికి దించడానికి భారీ నిచ్చెనల సహాయంతో ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు విఫలయత్నం చేశారు. 3 గంటల వరకు అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ వ్యవహారం నడిచింది. ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా సిబ్బంది పట్ల భద్రతా సిబ్బందితో పాటు అలాగే ఫైర్ సిబ్బంది ఏమని వ్యాఖ్యానించారో ఒకసారి వినండి. మరి వాడు లోపలికి వెళ్తా అంటే ఏం చేస్తున్నారు? నా సెక్యూరిటీ వల్ల లోపలికి వెళ్తా అంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫైర్ వైట్ షర్ట్ అయినా ఏ దేశం నాశనం అయింది సార్? మీ దేశం నాశనం అయిందా? కాదు, సెక్యూరిటీ డొల్లని సెక్యూరిటీ డొల్లని అది చెప్పరు. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. నీ ఓవర్ యాక్షన్ మీడియా మీద చూపించడం ఏంటి? నీ ఓవర్ యాక్షన్ మీ వల్లనే దేశ భద్రతకు ముప్పు ఏర్పడిందంటూ నిందలు వేశారు. ఇదిలా ఉంటే ఈ ఆలయంలోని అర్చకులు మాత్రం ఏమంటున్నారంటే రాత్రి 9 గంటలకే ఆలయం మూసివేస్తామని, ఇతరులు లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం ఉండదని చెబుతున్నారు. పర్వతం కాదు కదా, ఏంటది? తిరుప్పావే సార్, స్వామి సార్. 4 గంటలకే ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? మరి లోపల ఎవరు ఒక ఆయన పైకి ఎక్కున్నాడు గోపురం పైకి, దాడు చూడు అరుస్తున్నాడు లోపల ఓని. మీరేమో పాపం డ్యూటీకి వచ్చారు. మీరు ఆ ఈ టైం తెరవరు కదా చూడు. పంతులకు తెలుస్తారు, స్వామిజీలకు తెలుస్తారు. 9:30. ఈ వ్యవహారం కాసేపు పక్కన ఉంచుదాం. టీటీడీ విజిలెన్స్ విభాగంలో 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. అందులో ఏపీఎస్పీతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు డెప్యుటేషన్ పైన ఇక్కడ పనిచేస్తున్నారు. వీరందరినీ పర్యవేక్షించడానికి ఎస్పీ స్థాయి అధికారి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యత వహిస్తున్నారు. వీరందరూ ఇటీవల కాలంలో అంటే 2-3 ఏళ్లను ఒకసారి పరిశీలిస్తే ప్రధాన బాధ్యతలు నిర్వహించాల్సిన విజిలెన్స్ పోలీసులు అధికారులు కొన్ని విధులకు మాత్రమే పరిమితం కావడం ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్న సిబ్బందిని మాత్రమే ఆలయాల వద్ద భద్రతా విధులకు ఉపయోగించడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వారి వ్యవహార శైలిపైన కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరి బాధ్యతలు చాలా అపరిమితంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో 1500 మంది పనిచేస్తూ ఉంటే భద్రత ఇంత డొల్లగా ఉండడం ఏమిటి అనేది కూడా చర్చకు దారితీసింది. గోవిందరాజస్వామి ఆలయం శిఖరం పైకి ఎక్కి కలశాలు తొలగిస్తున్న వ్యక్తిని నిజామాబాద్కు చెందిన తిరుపతిగా గుర్తించారు. అత్యంత కష్టంగా అతని కిందికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆ యువకుడు ఏమంటున్నాడంటే, నేను క్వార్టర్ అడగలేదు, 90 ml మాత్రమే అడిగారని వ్యాఖ్యానించారు. అతనిని తిరుపతి వెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి భార్యతో సహా తిరుపతికి వచ్చి కూలీ పనులు చేసుకుని జీవిస్తూ ఉన్నాడని, ఇతనికి మానసిక స్థితి సరిగా లేదని టీటీడీ వివరణ ఇచ్చుకునింది మినహా భద్రతా లోపం పైన ఎలాంటి చర్యలు తీసుకున్నదనేది ఇంతవరకు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే తిరుమలలో ప్రధానంగా టీటీడీలో చోటు చేసుకుంటా పరిణామాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సుల ఆధారంగా దర్శనాలు చేయించడానికే పరిమితమవుతున్నారు మినహా హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మరొక ఘోర అపచారం జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ 1.5 సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ల చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని, ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని, ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం గాని ఏమాత్రం కూడా లేకుండా వివిఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం, తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి, అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది. ఎక్కడికి పోతున్నాం? ఇంత దారుణాలు వరుసబెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది, కొండ మీద మాంసం దొరుకుతోంది, మాంసభక్షణ జరుగుతోంది, ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం బిఆర్ నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా? బిఆర్ నాయుడుతో పాటు బిఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు, మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా? ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది. భక్తుల గోడులు పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు.
ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. ప్రైవేటు ఆలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలుగా, అనుబంధ ఆలయాలుగా తీసుకునేటువంటి యనమల రామకృష్ణుడు ఊరికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఇప్పటి వరకు ఏ రోజున లేదు. ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులు కట్టినటువంటి ఆలయాలను టీటీడీ తీసుకోవటం అన్నది ఏ రోజు కూడా జరగల. మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని పాలనలో తునిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గుడిని ఈ రకంగా టీటీడీ తీసుకోవటం అన్నది మరింత దారుణమైనటువంటి విషయం. సాక్షాత్తు గోవిందరాజస్వామి రాజగోపురం మీదనే ఒక తాగుబోతు వెధవ పైకెక్కి ఈ రకంగా నాకు మద్యం కావాలి అని డిమాండ్ చేశాడు అంటే ఎంత బరితెగింపుకు అవకాశం కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద దాడి చేస్తూ మేమేదో అన్యాయం చేశామనే మాటలు చెప్పటమే తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్ని ఏ రకంగా ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము కూడా చేయకపోగా దానికి పరాకాష్ఠగా ఈరోజు సాక్షాత్తు 1000 సంవత్సరాల క్రితమే 1000 సంవత్సరాలకు పూర్వమే తిరుపతిలో వెలసినటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద తాగుబోతు ఎక్కి వీరంగం చేయటం అన్నది మొత్తం భక్తుల మనోభావాలన్నింటినీ కూడా పూర్తిగా దెబ్బతీసింది. ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కూటమి, ఈ ప్రభుత్వం ఏమాత్రము కూడా ఆధ్యాత్మిక పరిరక్షణకు పూనుకోవటం లేదు. ఈ కూటమి వైదిక ధర్మాన్ని కాపాడటం లేదు. కేవలం సీఎంఓ నుంచి వచ్చేటువంటి వీవీఐపీలకు దర్శనం కల్పించటము, కొండ మీద ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా, పత్రికా విలేకరులందరినీ కూడా మేనేజ్ చేయటం ద్వారా ఎవరు ఎవరిని దర్శనం చేయించుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరలోనే మేమే దీని మీద పరిశోధన చేస్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే బయట పెడతామని తెలియజేస్తూ ఈ సంఘటన అత్యంత దారుణమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు. తిరుమలలో జరుగుతున్న అనేక వ్యవహారాలు బయటికి పక్కకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన సారథ్యంలోని పాలక మండలి సభ్యులు కూడా అణిచివేస్తున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ బయటికి పక్కకుండా మీడియాకు టికెట్లు జారీ చేయడం ద్వారా వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్నారని కూడా ఆయన చురకలు అంటించారు. అంటే మొత్తానికి గోవిందరాజస్వామి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అగంతకుడు ఆలయం పైకి ఎక్కిన ఘటన నేపథ్యంలో టీటీడీలో ఉన్న భద్రతా వ్యవస్థ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. దీనిపైన టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి భద్రతను కట్టుదిట్టం చేస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా చర్చనీయంగా మారింది.